ఎన్నో పోరాటాలు, మరెన్నో త్యాగాలు, ఇంకెన్నో ఎదురు చూపుల తర్వాత రామమందిర నిర్మాణ కళ సాకారం కాబోతోంది. ఆలయంలో రాముడు ప్రాణప్రతిష్ఠ జరగబోతోంది. కానీ గుడి కోసం అడుగులు పడింది ఇప్పుడు కాదు. రామ జన్మభూమి వైపుగా రథం సాగింది ఈనాడు కాదు. దాదాపు 30 ఏండ్ల కిందట లాల్ కృష్ణ అద్వానీ అప్పుడు నాటిన విత్తనం ఇప్పుడు మొలకెత్తుతోంది. ఆయన రథయాత్ర రామ మందిరానికి తోవ చూపింది. సోమనాథ్ ఆలయం నుంచి మొదలు ఎల్కే అద్వానీ జీవితాన్నే కాదు, దేశ రాజకీయాలనే మలుపు తిప్పింది అయోధ్య రథయాత్ర. అప్పుడు బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ గా ఉన్న అద్వానీ సోమనాథ దేవాలయం నుంచి అయోధ్యకు రథయాత్ర చేయనున్నట్లు 1990 సెప్టెంబర్ 12న ప్రకటించారు. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జన్మదినమైన 1990 సెప్టెంబర్ 25న యాత్ర ప్రారంభమైంది. అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించేందుకు ప్రజల మద్దతు పొందడమే లక్ష్యంగా ఈ యాత్ర సాగింది. 10,000 కిలోమీటర్లు ప్రయాణించి అక్టోబర్ 30న అయోధ్య చేరుకోవాలని ప్లాన్ చేశారు. వందలాది గ్రామాలు, పట్టణాల మీదుగా అద్వానీ పర్యటన సాగింది. ఈ యాత్రలో వేల సంఖ్యలో కరసేవకులు వెంట నడిచారు. రోజుకు సుమారు 300 కిలోమీటర్ల చొప్పున అద్వానీ ప్రయాణం సాగించారు. వేలాది కిలోమీటర్లు యాత్ర సాగించిన అద్వానీ పాట్నా చేరుకున్నారు. ఆయన ప్రసంగం వినడానికి అక్కడి గాంధీ మైదానానికి సుమారు 3 లక్షల మంది జనం వచ్చారు. సమస్తీపూర్లో అద్వానీ బస చేశారు. అయితే రథయాత్ర మతహింసకు దారితీస్తోందన్న ఆరోపణలతో బీహార్లోని నాటి లాలూ ప్రసాద్ యాదవ్ ప్రభుత్వం అద్వానీని అరెస్టు చేయాలని నిర్ణయించింది. కేంద్రం ఆదేశాలతో అక్టోబర్ 23న ఉదయం 5 గంటలకు అద్వానీ ఉంటున్న గది తలుపులు కొట్టారు. తమను తాము పరిచయం చేసుకున్న ఆఫీసర్లు అక్కడికి వచ్చిన విషయం చెప్పారు. దీంతో 15 నిమిషాలు టైం అడిగిన అద్వానీ అప్పటికప్పుడే రాష్ట్రపతికి లెటర్ రాశారు. విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ప్రభుత్వానికి తమ పార్టీ మద్దతు విత్డ్రా చేసుకుంటుందని అందులో పేర్కొన్నారు. అరెస్టు తర్వాత అద్వానీ, ప్రమోద్ మహాజన్లతో కలిసి ఆఫీసర్లు కారులో మసంజోర్ గెస్ట్ హౌస్ కి తీసుకెళ్లారు. అద్వానీని అదుపులోకి తీసుకున్న యాత్ర ఆగలేదు. అరెస్టులు కొనసాగినా కరసేవకులు అయోధ్యకు చేరుకున్నారు. అయోధ్య రామ మందిర నిర్మాణాంశం అద్వానీ రథయాత్రకు ముందు, రథయాత్ర తర్వాత అన్నట్టుగా మారింది. అంతకుముందు కొన్ని ప్రయత్నాలు జరిగినా అద్వానీ యాత్ర మాత్రం గుడి నిర్మాణ ఆశలను సజీవంగా ఉంచింది.